అందరికి నమస్కారం ఉల్లా అందరు మంచిగున్నారా? ఇగో మా చెల్లికి ఇవాళ సెలవు సీట్ ఇచ్చి ఈ సీట్లోనే కూర్చున్నాను అనమాట. ఏమ్రా దానిగా అంటారు, మతం మార్చుకొని డేనియల్ అని పెట్టుకుంటే డేనియల్ గారు రండి అంటారు. ఇది ఎవరి తప్పు అధ్యక్ష? అబ్బబ్బబ్బబ్బబ్బా, కేసీఆర్ సారు అసెంబ్లీలో ఈ మాట చెప్పంగానే పటాక్ లెక్కనే పేలిందుల్లా. చూడుర్రి, ఇవాళ అసెంబ్లీలో సారు ఒక్కొక్క మాట చెప్తాంటే ఇట్లా నెత్తి దిప్పలే ఎవ్వరు కూడా. ఇవాళ ఆఖరిదల అసెంబ్లీ మీటింగులు చాలా సేపు మంచిగానే నడిచినట్టు అనిపించినాయి. అదోటి ఇదోటి మాట్లాడినాక పెద్ద ముచ్చట మతాల మీద నడిచింది చర్చ. ఇవాళ I assure all my Muslim brothers and sisters of Telangana that Telangana government is keen for the development of the Muslim community of Telangana. 100% मायूसी छोड़ दो, आपके साथ तेलंगाना सरकार है, बिल्कुल आप तरक्की होना चाहिए. खुद ही को कर बुलंद इतना, हर तकदीर से पहले खुदा खुद बंदा से पूछे बता तेरी रजा क्या है. तो इस हिसाब से बिल्कुल अपने आप में हिम्मत रखिए. గింతగానం ముస్లిం అన్నలకు అండగుంటామని సీఎం సార్ చెప్పంగానే కిషన్ రెడ్డి సార్ లేచి క్రీస్తుని నమ్ముకునే దళితులకు ఎస్సీ సర్టిఫికెట్ ఇయ్యద్దన్నాడు. అటెంక సీఎం సార్ ఈ మతం ముచ్చట్ల నీటి మీద ఇంకో ప్రశ్నే లేకుండా చెప్పిండు సర్కార్ ఏమనుకుంటాంది, ఏం చేయబోతుంది అనేది. ఈ యొక్క దళిత క్రిస్టియన్స్ కూడా ఎస్సీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇది పూర్తిగా మత మార్పులను ప్రోత్సహిస్తుంది, సామూహిక మత మార్పులు. ఇస్లాం చెప్పినా, హిందుత్వ చెప్పినా, ఇంకోటి చెప్పినా మంచిగా బతుకమని చెప్పిన కానీ తనక సౌమని ఎవరు చెప్పలే. ముస్లిం మతానికి రిజర్వేషన్ అని నేను చెప్పలే కిషన్ రెడ్డి గారు. నేను నా క్లారిఫికేషన్ క్లియర్గా చెప్పిన, ఆ పేరిట ఉన్నటువంటి వర్గంలో ఉన్న పేదలు వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తాం, వాళ్ళకి రిజర్వేషన్ తెస్తామని చెప్పినాం. ఇలా దళితులు క్రైస్తవులలో చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నాండి? ఎవరు తప్పది? డానే అంటే ఏమరా డానే అంటే మనం అదే డానియల్ అని పేరు పెట్టుకుంటే డానియల్ గారు రండి అంటే ఇక నేను డానియల్ అయితే నా గౌరవం దొరుకుతా నేను అనుకుంటున్నాడు. విన్నారు కదా, ఇగో ఇవి ఇయాటి అసెంబ్లీ మీటింగ్ లో జరిగిన ముచ్చట. ఈ రేపటి కాడ నుంచి మొత్తం సెలవులు, మళ్ళా పెద్ద మనుషులు కూర్చొని బడ్జెట్ లెక్కలు చేసుకునేదాకా గింతే సంగతులు. అసెంబ్లీ అయిపోయింది కాబట్టి లీడర్లంతా నియోజకవర్గాలనే ఉంటారు. ఇక ఎంబడే ఏం అవసరం ఉన్నా పోయి చేయించుకోరి. అట్లనే అసెంబ్లీలో మాట్లాడిన ముచ్చట్లను కూడా 4 యాద్ చేయరి, సంబరపడతారు. వచ్చేసారి ఏం మాట్లాడాలనో కాగితం కూడా రాసి యాది పెట్టుకుంటారు. అసెంబ్లీలో గంత మంచిగా మాట్లాడిన వాళ్ళు మీ పనులు చేయకుంటుంటారా? పయనం గారిగా పనున్నోళ్ళు.